అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. అతను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వాది, వైఎస్ఆర్సీపీకి విధేయుడు, పదవి లేకపోయినా కూడా పార్టీ కోసం కృషి చేసిన మనిషి. మొదటి నుంచి కూడా పార్టీలో జరుగుతున్న, అదేవిధంగా బయట జరుగుతున్న ప్రభుత్వం ఏదైనా సరే జరిగే ప్రతి అన్యాయం మీద కూడా విరుచుకుపడేవాడు. వైసీపీలో కూడా అదే తంతు కొనసాగించి ఇటీవల కాలంలో వైసీపీ నుంచి బహిష్కరించినా కూడా వైసీపీ విధేయుడుగా ఉన్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి. ఇటీవల కాలంలో కేవలం కొన్ని రోజుల వ్యవధి క్రితం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ కండువా పుచ్చుకోవటం, ఇప్పటి వరకు చేయనటువంటి విమర్శలు వైసీపీ మీద, అదేవిధంగా వైసీపీ నాయకుల మీద కూడా చేసిన సందర్భం అయితే నిన్నటి దినానికి కనిపించింది. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేదాని కోసం పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ అయితే ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. ఇప్పటి వరకు చేయన ఈ విమర్శలు అయితే ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు, ఇది రాజకీయ కోణంలో చూడవచ్చా, లేకపోతే మరేదైనా కారణాలు ఉన్నాయో వారు మాట్లాడడానికి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సూర్యప్రకాష్. నమస్కారం అండి. మీరు మొదటి నుంచి కూడా కాంగ్రెస్, తర్వాత వైసీపీ ఆవిర్భావం తర్వాత వైసీపీలో నాయకులుగా ఉన్నారు. వైసీపీలో జరుగుతున్న కొన్ని అరాచకాలు అయితే అనుకోవచ్చు, లేకపోతే దందాలు అయితే అనుకోవచ్చు, జరుగుతున్న భూ కబ్జాలు అయితే ఏదైనా సరే వాటిని విమర్శిస్తూ కూడా వైసీపీలో రెబల్ అభ్యర్థిగా ఉన్నారు. కానీ కేవలం ఒక వ్యక్తి మీదే మీరు మొన్నటి వరకు విమర్శలు చేసిన, ఇప్పుడు టీడీపీ కండువా కప్పుకోగానే మంత్రులు, మాజీ మంత్రుల మీద కూడా, ముఖ్యంగా మీరు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద కూడా విమర్శలు చేయడం గల కారణాలు ఒకటే అండి. ఫస్ట్ నుంచి మా రాజకీయ కుటుంబం మాది కూడా, మా నాన్నగారు వెంగంపాలెం ఒంగోలు పక్కన, ఇదే ఒంగోలు కాన్స్టిట్యున్సీ నుంచి మేము నేను పుట్టింది సొంత ఊరు వెంగంపాలెమైనా నేను ఒంగోలు పుట్టాను. కానీ మా కుటుంబం ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంది. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో అడుగుజాడలో మేము నడిచాం. తర్వాత మా అన్నగారు అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు కూడా, ఆయన కూడా వాళ్ళ మిస్సెస్ కార్పొరేటరు. నేను కూడా, వారు 37 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, నేను 27 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. మేమందరం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అనుచరులుగా, బాలినేని సొంత మనుషులుగా, శిష్యుడిగా నాకు ఒక గుర్తింపు, ఒక ముద్ర అయితే ఉంది జిల్లాలో. కాకపోతే నిన్నటి వరకు వైసీపీలో ఉన్నారు, అప్పుడు ఎటువంటి విమర్శలు లేవు, తెలుసుకునేసరికి ఈ సమయం పట్టిందన్నారు. ఇప్పుడు ప్రత్యేకించి అంటే పదవి మీరు రాకపోయేసరికి సూర్యప్రకాష్ రెడ్డి ఇలాంటి విమర్శలు చేస్తారు. పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలు చేస్తాడు, ఉన్నది ముక్కుసూటిగా మాట్లాడతాడు, కడుపులో దాచుకోడు. ఏదైనా నాలంటే 4 మాటలు వాస్తవాలు చెప్తా, ప్రజలకైనా నాయకులకైనా వివరిస్తా. అదే సమస్య అయితే మటుకు నేను బహిరంగ ప్రజలకు వచ్చైనా సరే మీడియాకైనా తెలియజేస్తే ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి నేను చేస్తాను. అంత నాకేమీ పార్టీ వాళ్ళు మారితేనో మారాలని కాదు. బాధలు ఉంటాయి కుటుంబంలో. ఎలా ఉంటాయండి, ఒక కుటుంబంలో సమస్యలు వస్తే కొంచెం అవి సర్దుకోవడానికి మనం బయటపడం, కానీ అది శుద్ధిమిచ్చినప్పుడు డెఫినెట్గా మన కుటుంబంలో వాస్తవాలు ప్రజలు తెలియాలి. అది నేను దాని పరంగా నిన్న పార్టీలో చేరిన తర్వాత చెప్పాలి కదా మరి వాస్తవంగా ఇవాళ అన్యాయం జరుగుతుంది. నిన్నటి వరకు వైసీపీలో ఉన్నప్పుడు కేవలం మార్కాపురం నియోజకవర్గం కేపీ నాగార్జున రెడ్డి, అతని తమ్ముడి మీదే విమర్శలు చేసిన సూర్యప్రకాష్ రెడ్డి నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి, రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్, అన్నారాంబాబుని డేరాబాబా అన్నారు, నయీం అని చెప్పేసి కేపీ నాగార్జున, ఇటువంటి విమర్శలు చేయటం వెనుక ప్రత్యేకమైన కారణం ఏమో. ఒకటే అండి, ఎవరైనా కూడా ఒకసారి ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులు వాళ్ళు ఎప్పుడు కూడా చట్టసభల్లో ఆ ప్రాంతం ఏదైతే వాళ్ళు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి గెలుస్తారో వారు ఎమ్మెల్యే అయ్యి ఆ డెవలప్మెంట్ విషయాల్లో కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని విషయాల్లో ప్రాధాన్యత చూపించాలా. మరి చూపించలేదు. మరి ఆ పశ్చిమ ప్రాంతం జిల్లాలు చేసేటప్పుడు ఇవాళ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబు గారు 82,000తో గెలిచారు. మరి కుందూరు నాగార్జున 18,000తో గెలిచారు. మరి సురేష్ గారు, ఆదిమూలపు సురేష్ గారు 40,000 చిల్లరతో గెలిచారు. బుర్రా మసూద్ యాదవ్ గారు 40,000తో గెలిచారు. దర్శి మస్సిటి వేణుగోపాల్ గారు వారు కూడా 40,000. ఇంత భారీ మెజార్టీ మనకి పశ్చిమ ప్రాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా టీడీపీ బెల్టేర్ అది. కానీ కాంగ్రెస్ వైసీపీకి ఎక్కువగా ఉంది. మరి అలాంటప్పుడు మనం అంత గెలిపించినప్పుడు అక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు మనం స్వార్థ రాజకీయాల కోసం రాజకీయం చేస్తే కరెక్ట్ కాదు అది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆదిమూలపు సురేష్ గారు దీనిలో పశ్చిమ ప్రాంతాన్ని
వెనుకబడతనంలో ప్రధాన ముద్దాయిలు. కానీ నేను ఈరోజు ఏదో పార్టీ మారని కాదు, వాస్తవాలు ఉన్నాయి, కానీ కొంచెం చంపుకున్నాం. ఈరోజు మనం బయటికి తెలియజేయాల్సిన అవసరం ఉంది, సమయం ఉంది. కాబట్టి ఇది తప్పకుండా నేను తెలియజేస్తున్నాను. అంతకన్నా నాకు వాళ్ళ మీద పర్సనల్గా నాకు ఒక ఎజెండా ఏం లేదు. అంటే ప్రత్యేకించి ప్రాంత అభివృద్ధి మీద లేకపోతే ఇంకొక కారణాల వల్ల విమర్శలు చేశారు అన్నమాట. కాకపోతే నిన్నటికి నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళ తనయుడు ప్రణీత్ రెడ్డి మీద కూడా వ్యక్తిగత విమర్శలు. అంటే తెల్ల సొక్క వేసుకుంటే ఓచుకోలేడు, కేవలం వాళ్ళ కొడుకు అభివృద్ధినే చూశాడు, పక్కన ఉన్న వాళ్ళు అభివృద్ధి చూడలేదని చెప్పేసి వ్యక్తిగతంగా అయితే విమర్శలు చేశారు. తను సామాజిక వర్గం కానీ తను మిగతా ఎస్సీ బీసీలో కూడా కొద్దిగా వాయిస్ ఉన్నా, కొద్దిగా తెలివితేటలున్నా, వాడు కొద్దిగా బాగున్నా కూడా ఓర్చుకోలేటువంటి బుద్ధి బాలినేని శ్రీనివాసరెడ్డిది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన చరిత్ర మీరు ఒకసారి చూడండి, ఆయన చాలా జర్నీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మంత్రి శ్రీనివాస్ గారు కానీ, ఇవాళ ఘనశ్యామ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా గొర్రెపాటి శ్రీనివాసరావు గారు కానీ, ఇలాంటి వ్యక్తులందరూ కూడా మరి కాపు సామాజిక వర్గంలో ఉన్నారు. మిగతా కూడా ఎస్సీల్లో కూడా చాలామంది ఆయనతో పాటు ఇప్పుడు ఎద్దు శశికాంత్ భూషణ్ గారు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కాకుమాన్ రాజశేఖర్ గారు వీళ్ళందరూ కూడా తొక్కేసింది కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి అని అది అందరికీ తెలిసింది, అగ్నిసత్యం కాదు. ఇప్పుడు మీరేమో తొక్కేశారని మీరు అంటున్నారు. కుప్పం ప్రసాద్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, కొమ్మూరు కనకారావు మాది కార్పొరేషన్ చైర్మన్, ఇలా జిల్లా వాసులకి కొన్ని కార్పొరేషన్ చైర్మన్ కూడా రావడం, దాంట్లో ముఖ్య భూమిక బాలినేని శ్రీనివాసరెడ్డి పోషించారని చెప్పేసి వాళ్ళైతే చెప్పుకున్నారు. కానీ మీరు వాళ్ళ పక్కన వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగదని మీరు ఎలా? కుప్పం ప్రసాద్ గారికి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పించింది. మేము కూడా ఆయన అప్రిషియేట్ చేస్తున్నాం. అలాంటి చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తి వెనక ఆయన బ్యాక్గ్రౌండ్ ఆర్థికంగా లేకపోయినా కూడా ఆ సామాజిక వర్గాన్ని మొత్తం కూడా రాష్ట్ర స్థాయిలో ఒక చైర్మన్ ఇచ్చారంటే మేము కూడా వాసనకి 100% చేసింది చెప్తాం, మంచిగా చేశాడు. బట్ ఆయన ఉండి పార్టీలో వైశాసి వాళ్ళ ఎంతమంది టీడీపీలో జాయిన్ అయ్యారండి? ఎందుకు జాయిన్ అవ్వలేదండి? ఎవరైనా ఏ పార్టీ ఎందుకు పదవిస్తుందండి? తన సామాజిక వర్గానికి ఆ పార్టీకి లాయల్టీ ఉంటామో లేదు వాళ్ళ కష్ట సుఖాల్లో ఉంటామో, మరి కష్ట సుఖాల్లో ఉంటే ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాతే కదండి. ఎవరైతే సుబ్బారావు గుప్తా ఉంది, ఒకప్పుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఆయన, మరి ఆయన కొడుతుంటే ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఏం చేశాడు చెప్పండి? ఈ రాజకీయాలు వేదికలు చేసుకోవడానికి వేరే ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా ఈ కొట్టే రాజకీయాలు ఒక విమర్శ మనల్ని ఎవరైనా విమర్శిస్తున్నారంటే దానికి క్లారిఫికేషన్ చేసుకోవాలి, కానీ వాళ్ళ మీద తిరిగి దాడులు చేసేది, వాళ్ళని సోషల్ మీడియాలో గబ్బు పట్టించేది. ఒంగోలులో కూడా కొత్త రాజకీయం స్టార్ట్ అయిందండి. నైట్ 2-3 దాకా కుర్రోళ్ళు గంజాయికి అలవాటు పడిపోయారు. తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ప్రణీత్ బాబు వాళ్ళు ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తనయుడు ప్రణీత్ బాబు కూడా ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా ఆల్మోస్ట్ దొంగ రైస్ అమ్ముకునేవాళ్ళే. అంటే మీరు ఒక రకంగా చెప్పేది ఏంటంటే గతంలో ఎటువంటి విమర్శలు లేని బాలినేని శ్రీనివాసరెడ్డికి వాళ్ళ కొడుకు వల్లే ఎంత బ్యాడ్ వచ్చిందంటారా? కొడుకనే కాదండి, ఇప్పుడు వాళ్ళు సరి చేసుకోవాలి. ఎన్ని కొడుకు కావాలని చేస్తాడని మేము చెప్పము. తను తిరిగే వాళ్ళు కూడా పక్కనున్న వాళ్ళు కూడా వాళ్ళ నాన్నగారు సుదీర్ఘ రాజకీయాల్లో చాలా వరకు తప్పు చేయలేదండి. ఎప్పుడైతే వీళ్ళ బాబు ఎంటర్ అయ్యారో, వాళ్ళ వీయింకుడు భాస్కర్ రెడ్డి గారి జిల్లాలో ఎంటర్ అయ్యారో నాశనం చేసేసారు ఆయన జీవితాన్ని, ఆ రాజకీయాన్ని భ్రష్టు పట్టిపోయింది. ఇది ఎలాగా ఏ రీజన్స్ తోటి మీరు ఆ మాట అనగలరు? వారు ప్రతి దానిలో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ. అంతకుముందు బాలినేని శ్రీనివాసరెడ్డి గారే పాత 100 మందో 150 మందో మెయిన్ టీం ఉండేది. వాళ్ళతో చర్చించుకొని ఏదైనా ఒక పదవి ఇచ్చినా ఒక మంచి చెడ్డన్నా కొద్దిగా ఉండేది. అరే వీళ్ళు ఇద్దరు రాజకీయాలు ఎంటర్ అయిన తర్వాత జిల్లా బలసపడిపోయింది. చిన్న పెద్ద గౌరవం లేదు, ఒక సీనియర్ నాయకులకు వాల్యూ లేదు. ఎవరో మా ముందు చిన్న పిల్లలు వచ్చిన వాళ్ళు కూడా వచ్చి ఒంగోలు సెటిల్మెంట్లు చేస్తారు, ఒంగోలులో ఏదంటే అది మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు నోరు పెగులుతుంటారు. ఇవాళ రౌడీజం కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. ఇవాళ ఒంగోలు జరిగిన భూ కబ్జాల్లో ప్రధానంగా మీ చుట్టూ తిరిగే వాళ్ళు మేజర్గా ఉన్నారు. ఎందుకున్నారు? అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు కదా మీరు. అలాంటి వాళ్ళు మన పక్కన ఉండకూడదు కదా. నా మీద భూ కబ్జా ఆరోపణలు వస్తే నేను బాలినేని శ్రీనివాసరెడ్డి దాదాపు ఒక 6 నెలలు కాదు 1 ఇయర్ దాకా నేను కనిపించడానికి ఎందుకు నేనేదో ఆయన పెట్టుకొని చేశాను అన్నాడు. అదేంటి వాస్తవాలు ఉంటే ఎవరైతే నేను కబ్జా చేసి అన్నారో వారు కూడా స్పందించున్నారు. తర్వాత వాళ్ళు కోర్టుకు పోయి ఉన్నారు, నేను కోర్టుకు పోయి ఉన్నాను. ఏమైనా చూసుకుంటే చట్టం తను పని చేసిపోద్ది. ఏమైనా ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోయిన కొమ్ములు మొలుస్తాయా? వీళ్ళు ఏమైనా చట్టాన్ని వీళ్ళు చుట్టం చేసుకుంటారా? మరి అడ్వకేట్ చదువుకొని లా చదువుకున్నటువంటి వాళ్ళు దేనికి పనికిరారా? జ్యుడిషియల్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ దేనికి పనికిరాదా? మీరే ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోతే మీరే రాజ్యాంగం సృష్టికర్తలాగా ఇవాళ నా మీద కాదు ఎవరి మీదైనా సరే
ఎవరిదైనా ఇక్కడ ఒంగోలు ఇబ్బందులు జరిగితే నా దగ్గర నేను సెటిల్ చేస్తాను. నువ్వు సెటిల్ చేయడం కాదు, తప్పు ఏదైనా జరిగితే దాని మీద తగిన అధికారులకు ఇచ్చి వాస్తవాలు బాధితుడికి న్యాయం చేస్తామని చెప్పాలండి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. నా విషయంలో కాదు, బయట కూడా ఆయన మాట్లాడడం. రాజకీయంలో మీరు ఇంత సుదీర్ఘంగా ఇంత అనుభవం ఉండి బాలినేని శ్రీనివాసరెడ్డి మీ మాటలు ఒక్కసారి రివీట్ చేసుకోండి. మీరు ప్రతి మాట దొరుకుతున్నాను ఈ మధ్య. మీకు రాజకీయంలో ఎక్కువగా 6 సార్లు గెలవడం వల్ల, మరి మీ సీనియారిటీ వల్ల మీకు కొంత ఏమంటారు పైశాచికం అనుకోవాలో ఏమనుకోవాలో, కానీ మీరు ఇట్లాంటివన్నీ తగ్గించుకొని వాస్తవాలు మాట్లాడి మీ కింద నమ్ముకున్న వాళ్ళని బతికించి వాళ్ళని మంచి మార్గంలో నెప్పండి. కానీ గొడవలకి ఏదో ఒకరు మాట్లాడారంటే విమర్శని మనం తప్పు జరుగుతుందని తెలుసుకోవాలి. కానీ వాళ్ళ మీద తిరిగి దాడులు చేస్తే మటుకు డెఫినెట్గా దానికి రిపీట్ ఉంటాయి. పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఇప్పుడు టీడీపీలోకి పోవటానికి ముఖ్య కారణం ఇప్పుడు మీరు చెప్పిన కారణాలేనా, లేకపోతే మరేదైనా కారణం ఉండదు? ఒక మనిషి పార్టీలో నిన్న మొన్న వస్తే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేస్తారు. వాళ్ళు ఏ పార్టీ చోట్ల వాళ్ళ వ్యాపారంలో రాజకీయంలో అనుభవం ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళకి టికెట్లు ఇస్తారు. అంటే రాజకీయంలో ఏమి అనుభవం కావాలండి? 27 సంవత్సరాలు రాజకీయంలో ఉండి నేను జిల్లా అధ్యక్షుడికి అర్హుడు కదా. వాళ్ళ జిల్లా అధ్యక్షుడికి జంకే వెంకటరెడ్డి గారికి 3 పదవులు ఇచ్చారు. జంకే వెంకటరెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు, ఏపీఐసి చైర్మన్, మార్కాపురం ఎలక్షన్ అబ్జర్వర్. పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి నీ అభిమానించే వాళ్ళు లేకపోతే మీ సాయి చూసే వాళ్ళకి మీరు చెప్పేది ఏంటంటే వైసీపీలో సరైన గుర్తింపు లేదు కాబట్టి నాకు ఎటువంటి పదవి దక్కలేదు కాబట్టి నేను టీడీపీకి వెళ్తున్నానని చెప్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో కానీ మంచి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే మంచి అని నేను ఎప్పుడు కూడా మీడియాలో కావచ్చు విడిగా కావచ్చు కూడా వాస్తవాలు మాట్లాడతా. ఏది మీ ముఖ్యమంత్రి అయినా ఇట్లా నెగిటివ్ మాట్లాడుతున్నా నేను నెగిటివ్ మాట్లాడను, వాస్తవాలు చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి పనులు చేశారు. అలానే కొన్ని పథకాల్లో విషయాల్లో మరి ఏదైతే లిక్కరు ఉందో ఈ మరీ దారుణం మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మా ముఖ్యమంత్రి గారు నవరత్నాలు అదొక భాగం. దాన్ని ఏం చేశారు? అంచెలంచెలుగా అది ఇవాళ డిజిటల్ పేమెంట్లు అన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లకి కరెంటు బిల్లు కూడా డిజిటల్ పేమెంట్లు కడుతున్నాం. అదొక్క శాఖకి ఎందుకు మరి డిజిటల్ పేమెంట్ లేకుండా మరి దాన్ని రన్ చేస్తున్నారు? ప్రభుత్వం డబ్బులు తీసుకోకూడదు కదండి, తీసుకుంటుంది. మరి వాడికి అది ఎంత దారుణం అంటే అంతకన్నా నాకు కొన్ని నచ్చల. తర్వాత జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారు తనయుడు చేసేటువంటి రాజకీయాలు చాలా సీనియర్ నాయకులు దూరంగా ఉన్నారు. ఇవాళ ఉన్న కార్పొరేటర్లో 70% కార్పొరేటర్లు వాళ్ళ కొడుకు పెత్తనం వల్ల వాళ్ళ కొడుకు వల్ల ఇబ్బంది పడేవాళ్ళు కార్పొరేటర్లు ఇవాళ చాలామంది ఉన్నారు. ఏమో రాజకీయాల డబ్బు మీరు ఏదైనా కొద్ది అమౌంట్ వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు కార్పొరేట్లు పోటీ చేసేటప్పుడు. ఇచ్చేంత మాత్రాన వాళ్ళు మీ బానిసలుగా ఉండాలా? వాళ్ళకంటూ స్వేచ్ఛ ఉండదా? వాళ్ళకి ఆ వార్డులో ఏదైనా పర్యటనకు వస్తే డైరెక్ట్గా వీళ్ళే కాంట్రాక్టర్ మీకేం ఇబ్బంది మీతో మాట్లాడు. కార్పొరేటర్ ఎందుకండి, మీరే శాసించండి. ఇప్పుడు మీరు చేస్తున్న ఆరోపణలు కార్పొరేటర్ల విషయం అయితేమి భూ కబ్జాల విషయమే దానికి సంబంధించిన ఏదైనా ఆధారాలు పరిపాలనలో వైఫల్యం గట్టి ఆధారాలు మీ దగ్గర పరిపాలనలో వైఫల్యం చెందినప్పుడే ఒంగోలు భూ కబ్జాలకి కేర్ ఆఫ్ అడ్రస్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని జిల్లాలో మంత్రి ఆదిమూలపు సురేష్ గారిని వీరిద్దరు మంత్రిగా ఉన్నప్పటి నుంచి జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరుగుతున్నాయి. ఏదైనా కూడా ఈ ప్రభుత్వంలో విపరీతంగా భూ కబ్జాలు జరిగినాయి. వీటి మీద మరి మీరు ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంటు వైఫల్యమే కదా, అంటే మీ అడ్మినిస్ట్రేషన్ లోపమే కదా, వీటి వల్లే కదా ఈ కబ్జాలు జరగడం కారణం. మరి దీన్ని మీరు ఎందుకు సిట్ వేయించి అని చెప్పినారు? ఒంగోలు సిట్ వేయించి ఏం సాధించారు? సిట్ని సిట్ డౌన్ చేయించి కింద కూర్చోబెట్టారు. ఎలక్షన్ టైంలో పాపం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నేను స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని, నేను ఎవరికి అన్యాయం చేస్తే నేను ఒప్పుకోను, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నేను గట్టి కూర్చొని సిట్ వేయించాడు. ఈ రాజకీయాల్లో నీ సీనియారిటీని మంచికి ఉపయోగించాలి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. మీరు ఇంత నీచంగా ఇంత దిగజాడు మాటలు దిగజాడు రాజకీయాలు చేసేదానికి వేదిక చేసుకొని సిట్ వేయించారంట. సిట్ వేయించి సిట్లో ఉన్నంత వైసీపీలో మోర్ దెన్ 70% వైసీపీలో నాయకులు కార్యకర్తలు నాయకులు చిన్న పెద్ద స్థాయి ఉన్నారు. మీరు ఈ కబ్జాలకి ఎందుకు మీరు కంట్రోల్ చేయలేపారు? చేత కావదా? లేదు మీలో ఏమైనా ఇదే మంచి పద్ధతి అనుకొని ఎంకరేజ్ చేశారా? సరే, మీరన్నది వాస్తవం అనుకుందాం. ఇప్పుడు మీరు టీడీపీలోకి వెళ్ళారు. ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు ఒంగోలు దామచర్ల జనార్దన్ ద్వారా టీడీపీ కండువా కూడా కప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా అంటే గతంలో అపోజిషన్లో ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ ఇప్పుడు మీరు అతనితోటి లీడర్షిప్ క్వాలిటీస్ ఆకర్షితులై. ముఖ్యంగా అతనిలో నచ్చిన మీకు అంశాలేంటి? నచ్చిన అంశాలు ఒకటే అండి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ అనుచరులు స్పందించే దాన్ని బట్టి దీని మీద నేను ఇంకా వాస్తవాలు దాదాపు ఒక 90-95 ఎపిసోడ్లు చెప్పగల వాస్తవాలు నిజాలు నా దగ్గర ఉన్న ఆధారాలు టైంతో డేట్తో సహా నా దగ్గర మొత్తం ప్రజెంటేషన్ పెడతా. బాలినేని శ్రీనివాసరెడ్డి గారే ఈ కండవ కప్పుకోదని త్రుటిలో ఆగిపోయినటువంటి వ్యక్తి. జనసేన పార్టీలో పోవాలని
ఆగిపోయిన వ్యక్తి. నేను కాదు, నువ్వు ఎవరిని కలిసావో హైదరాబాద్లో, మీరు ఎవరెవరితోటి టచ్లో ఉన్నారో వాళ్ళకి ఇంటర్వ్యూ చూసే వాళ్ళందరికీ కూడా ఇదే ఆర్టీవీ సాక్షిగా నేను ఛాలెంజ్ చేస్తా. తనకి ఒక బాబు, నాకు 2 కూతుళ్ళు. నీతిగా మాట్లాడాలా, నీతి రాజకీయాలు చేయాలా. నువ్వు ఒక పార్టీలో ఉండి ఒక మంత్రి అనుభవించి మంత్రిగా నువ్వు ఈ పార్టీలో పోవాలనుకున్నావా లేదా? ఈ పార్టీలో పోవాలనుకొని త్రుటిలో తప్పిన వ్యక్తి. దీని కులంకసంగా నేను వాస్తవాలు ఇంకో ఎపిసోడ్లో స్పందించి చెప్తా. సరే, ముఖ్యంగా ఇప్పుడు దామచర్ల జనార్దన్లో మీకు నచ్చిన అంశం, ఇప్పుడు టీడీపీ కండువా కప్పుకోవడానికి గల అంశం. దామచర్ల జనార్దన్ గారు లాస్ట్ 5 సంవత్సరాలు 2014-19లో ఆయన చేసిన అభివృద్ధి వాస్తవాల్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇవాళ నా సొంతూరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సొంతూరు కొనిజేడు, నాది ఒంగోలు. బాలినేని శ్రీనివాసరెడ్డి కొనిజేడు, నాది ఒంగోలు యంగంపాలెం. మరి మా ఊరి మీద బ్రిడ్జి పోవాలంటే నల్ల కాలువ అని ఒకటి ఉంటుంది. ఆ కాలువలో ఎంతమంది కాలేజీ పోతూ క్రిస్ కాలేజీలో చనిపోయారు తెలుసా విద్యార్థులు. మరి అలాంటిది కూడా ఆ ప్రాంతంలో బ్రిడ్జిలు వేసుకోలేకపోయాడు. ఇటు కొత్తపట్నం మండలం కలిపేటువంటి ఆటుపోట్లు వచ్చేటువంటి బ్రిడ్జి, అది బకింగ్ కెనాల్, దానికి బ్రిడ్జిలు వేసుకోలేకపోయాడు. ఇవాళ ఒంగోలులో రోడ్లు కానీ రూరల్లో బ్రహ్మాండంగా ఉన్నాయంటే కేవలం దామచర్ల జనార్దన్ టైంలో ఒంగోలు జరిగిన అభివృద్ధి. ఒంగోలు మున్సిపాలిటీలో దాదాపు ఆయన 350 కోట్ల దాకా ఒంగోలు కార్పొరేషన్ మీద ఆయన పెట్టుబడులు సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చేసాడు. ఇతనికి 5 సంవత్సరాలు ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు కదా, ఒంగోలులో నువ్వు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయావు? వాళ్ళెవరో చేసే లైట్లు వేసి దానికి పెయింట్లు వేసుకోవడం, రంగులు వేసుకోవడం. మీరు అన్నారు కదా సీసీ రోడ్ల మీద రోడ్లు వేసి 40% తీసుకుంటే 40% తీసుకుంటే దామచర్ల జనార్దన్ అనే వ్యక్తి రాజకీయాల్లో వ్యాపారస్తుడయ్యి ఆ కుటుంబం రాజకీయంగా మీకన్నా సుదీర్ఘ రాజకీయ కుటుంబం, వాళ్ళ తాతగారు మంత్రి ఉన్నటువంటి ఆయన కూడా ఈరోజు మరి తన ఆస్తులు రాజకీయాల్లోకి వచ్చి బ్యాంకుల్లో పెట్టో మరి అప్పులోయో ఈరోజు ఆయన ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నాడు. ఇవాళ బ్యాంకులో మీరు అన్నారు కదా, నాకు కూడా కొద్ది సిగ్గు, వైసీపీ ఉన్నప్పుడు బాధపడ్డా. ఒక వ్యక్తి రాజకీయాలు వచ్చి ఆస్తులు పోగొట్టుకుంటే వాళ్ళని విమర్శిస్తుంటే కదా ఎవరైనా కూడా ప్రజలు హర్షించరు. ఇవన్నీ మీకు ఏ వ్యాపారం ఉన్నాయో లేవో తెలియదు, కానీ మీకు ఆస్తులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మీరు నిన్న ఒంగోలులో చీరలు పంపిణీ చేశారు. ఎక్కడి నుంచి వచ్చిందని మీకు అంత డబ్బు? ఏ కంపెనీ నుంచి మీరు అన్ని బట్టలు 25,000 మందికి మీరు బట్టలు పెడుతున్న తప్పేం కాదు, అది ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? మరి చూపించండి, ఎలక్షన్ కమిషన్ చూపించండి. ఈరోజు ఇవన్నీ రాజకీయాల్లో ఆయనే అన్నాడు పైకం తీసుకుంటాం తప్పులేదని చెప్పాడు, మేము గ్యామ్లింగ్ ఆడతాం, అది ఓపెన్ చెప్తున్నాడు. అరే అన్ని తప్పులు చేసి ఒప్పుకున్నప్పుడు దామచర్ల జనార్దన్ వ్యక్తి అభివృద్ధి చూశాడు మాలాంటోడు, మరి కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవాన్ని చెప్పబోతే మేము ఎలా ఉంటాం చెప్పండి. సరే, ఇప్పుడు 2024 ఎన్నికలకి సిద్ధమవుతుంది, కోడ్ కూడా రావడం జరిగింది, ప్రచారం కూడా ప్రారంభించారు. 2024 ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో టీడీపీ ఎన్నిక విషయం చేసుకోబోతుంది. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది, దాన్ని తరిమి కొట్టేదానికి ప్రజలు చైతన్యవంతులై ఉన్నారు. ఈరోజు ఆల్మోస్ట్ ఫంక్షన్లు ఎస్సీలు, బీసీలు, మైనార్టీల మీద జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని ఉన్నారు. వారిలో ఎంతమంది ఎస్సీలు సపోజ్ 1 కోటి మంది జనాభా ఉండుంటే వాళ్ళు ఎంతమందికి ఇచ్చారండి ఫండ్? ఈ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయండి ఒక 30%, 20%, మిగతా 50-60% వాళ్ళు తీసుకోరు కదా. వాళ్ళు ఈయన వైపు ఎందుకుంటారు? ఈ ఒక పక్క 1000 రూపాయలు ఇస్తున్నాడు, ఒక పక్క 300 కొడుతున్నాడు. ఇందుకన్నా ఘోరంగా ఏముండదు. జిల్లాలో కూడా ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా బంపర్ మెజార్టీతో గెలుస్తారు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చెల్లుచీటు అయిపోయింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. ఈ జిల్లాలో అందరూ ఎమ్మెల్యేలు కలిసి ఒంగోలు అభివృద్ధిలో దామచర్ల జనార్దన్ గారు మంచి మెజార్టీతో గెలుస్తారు. చూడండి, బ్రహ్మరథం పడుతున్నారు. చాలామంది ఇంకా వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. మొత్తానికైతే వైసీపీలో జరుగుతున్న అరాచకాలు నచ్చక మొదటి నుంచి నేను విమర్శిస్తూనే వచ్చాను. ఇటీవల కాలంలో ఆ దందాలు కానీ అదేవిధంగా అక్రమాలు ఎక్కువ అవటం వల్లే కూడా నేను పార్టీ మారాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే నిన్నటి వరకు జరిగిన ఒక తంతు అయితే అది పూర్తిగా వెనుకబడిపోయిన పరిస్థితి. నేను ఇప్పుడు టీడీపీలోకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న రోజుల్లో కూడా రాష్ట్రంలో టీడీపీ ద్వారానే అభివృద్ధి సాధిస్తుంది. ఇప్పుడు 2024 నేపథ్యంలో కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కూడా టీడీపీ ప్రభుత్వం అయితే ఏర్పడుతుంది, రాష్ట్రం అయితే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని చెప్పేసి కూడా పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ అయితే మనకు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా.